ఇవ్వాలి. ఆయనది 25 ఇయర్స్ స్లోగన్ అనేది మనం మర్చిపోకూడదు. 25 ఏళ్ళ రాజకీయం అని. 25 ఏళ్ళ రాజకీయంలో ఇప్పుడు 10-12 ఏళ్ళు సగం కాలం అయింది. మిగిలిన సగం కాలం తర్వాత జనసేన స్వతంత్ర శక్తిగా బలంగా ముందుకు ఉండాలి. ఈ సోషల్ కొరిలేషన్ దీన్ని కూడా మార్చాలి. కాబట్టి అది కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికంటే ఎక్కువగా ఒకరోజు పదవుల్లో ఉన్న వాళ్ళతో, ఒకరోజు ఆంతరంగిక బృందంతో, వీటి కోసం తన పర్సనల్ టీం కూడా బలంగా ఏర్పాటు చేసుకొని, ఇంకోటి తెలుగుదేశం వాళ్ళు చెప్తారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేషి చాలా బలంగా ఉంది. చాలా విషయాలు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పక్కర్లేదు, డిప్యూటీ గారి పేషి నుంచి వచ్చింది అని చాలా విషయాలు అమలు జరుగుతున్నాయి. వాళ్ళ మాట వినాలి, ఫాలో అవ్వాలని చంద్రబాబు నాయుడు కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఇవ్వడం, ఎప్పుడైనా తేడా వస్తే వెంటనే దాన్ని రంగంలోకి దిగడం ఇది జరుగుతుంది. కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం, ప్రభుత్వంలో నేను ఏదో నామకార్థ మంత్రిని కాదు, శక్తివంతమైన స్థానం నాది అనే మెసేజ్ ఆచరణలో తీసుకొని రావటం. నాలుగవది ఒక దాతగా, విరాళాలు కావచ్చు, సహాయకుడిగా, మానవతా దృష్టి కలిగినటువంటి నటుడుగా దాన్ని నిలబెట్టుకోవటం. అన్నిటికీ పునాది తనకున్న జనాకర్షణ కాబట్టి ఆ సినిమాలు అనే వాటిని వదిలిపెట్టకుండా అది కూడా చేయడం. నూతన సంవత్సరంలో నూతన చిత్రానికి సంతకం పెట్టడం ఏమీ యాదృశ్చికం కాదు కదా, ఇలా అనుకుంటారో అంటారని తెలుసు కదా. నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు ఆయన పరచూర్ బ్రదర్స్ నా పప్పు ఉత్సవంలోనే చెప్పారు, మీరు ఎంజీఆర్ మోడల్ అనుసరించండి అంటే అనవసరంగా ఎన్టీఆర్ మోడల్కి వెళ్ళాడు. మీరు సినిమాలు కూడా చేస్తుంటే సినిమాల వల్ల ఇది వచ్చింది, సో ఇది కూడా ఉండాలని. అందుకే తను లేఖ రాసి విరమించుకుంటానని చెప్పినప్పటికీ మళ్ళీ చాలా నిర్మోహమాటంగా, నాకు ఆర్థిక వనరులు లేవు కాబట్టి నేను సినిమాల్లో నటిస్తూ ఉంటాను. ఆర్థిక వనరులే కదా, అభిమాన వనరు కూడా, అది అభిమానుల వనరు కూడా సినిమా అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మీకు తమిళనాడులో మనవాడు దళపతి విజయ్ ఇప్పుడు ఆయన అదే సమస్య ఎదుర్కొంటున్నాడు కదా. ఆయన కూడా నేను ఒక ప్రకటన ఇచ్చాడు, సినిమాలకు దూరం అవుతున్నాను అభిమానులని. కానీ ఆయన జననాయక నిన్న ఆ సినిమా ఎవరిని ఆధారం చేసుకొని తీశారు, దీని తర్వాత ఏంటి, ఇది నిజంగా లాస్ట్, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. సో పవన్ సెట్టింగ్ ఏ న్యూ మోడల్, ఈ సినీ రాజకీయ కలయికకు ఒక కొత్త మోడల్ ఆయన సెటప్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా చూస్తే సోషల్ బేసు, సినీ బేసు, పొలిటికల్ బేసు అన్నటువంటి ఒక 3 రకాలైనటువంటి ఆధారాల మీద వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి తెలుగుదేశంలో అందరూ ఏమీ వెల్కమ్ చేయరు. శృతి మించి నడుస్తుందని భావించే వాళ్ళు ఉన్నారు. రెండోది లోకేష్ను పవన్ ఎప్పుడు పోటీ పెట్టి చూసేవాళ్ళు ఉన్నారు. కానీ లోకేష్కు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, వాళ్ళ మధ్య అవగాహన ఉంది. అది పవన్కి కూడా మాత్రం ఉంది. వాళ్ళ పార్టీకి ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు అనుకోండి, ఎన్ని మాట్లాడినా కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకుడు అవుతాడని తెలియనంత అపరిపక్వంగా ఏమి రాజకీయ నాయకులు మీకు నాకు తెలిసినవి వాళ్ళకి తెలియదా. సో పవన్ కళ్యాణ్ సైకలాజికల్లీ ప్రిపేర్డ్, కానీ దానికి ఆయన వ్యూహాత్మకంగా 15 ఏళ్ళు అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలియదు, కానీ కన్సాలిడేట్ అవుతున్నారు. ఈ మొత్తంలో సనాతనం కూడా ఒక ముఖ్యమైన ఆయుధం అని ఆయన అనుకుంటున్నారు. అది ఆయుధంగా, అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. కానీ దక్షిణ భారతదేశంలో అది ఎంతవరకు పనిచేస్తుంది, రేపు తమిళనాడు ఫలితాల తర్వాత ఆయన పునరాలోచించుకోవాల్సిన ఇది రావచ్చు. తమిళనాడు ఎన్నికల్లో సనాతన అస్త్రం విఫలమై డిఎంకే కూటమే, సామాన్యంగా డిఎంకే కూటమే వస్తుంది. కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఏం జరుగుతుందో మనం అది చూడాలి. సో ఈ రాజకీయ అస్త్రాల్లో సనాతనం పెద్ద అస్త్రం కదా, అది ఆయన వ్యక్తిగత అస్త్రం. అవును, అది బీజేపీ మెప్పు పొందడానికి, బీజేపీకి దగ్గరగా ఉండటానికి ఆయన వ్యక్తిగతంగా భక్తి చాలా ఎక్కువ. ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఈ సమయంలో కొండగట్టు ఆంజనేయ దగ్గర ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, నేను ఆ రోజు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఆయన దయ వల్లే నేను బయటపడ్డాను, నాకు పునర్జన్మ లభించిందని అక్కడ ఒక సత్రం అది కట్టించడం, దానికి సంబంధించి సాయం చేయడం, అది ఇది చేస్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఇప్పుడు దేశంలో హిందుత్వ రాజకీయాలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి తన దగ్గరగా ఉండటం రాజకీయంగా ఉపయోగం అనే ఒక భావన ఉంది. ఆ విషయంలో తెలుగుదేశానికి మేము ప్రశ్నిస్తూ ఉంటారు. తెలుగుదేశాన్ని కాదు, అధికార యంత్రాంగాన్ని అనండి, ఆ చైర్మన్లను అనండి. ఎందుకంటే దాని మీద వేరే వాళ్ళు గొంతు కలుపుతారు కదా. అవును, సంఘ పరివారం కలుస్తుంది. సో పకడ్బందీగా వెళ్తున్నట్టే లెక్క. కానీ మరింత ప్రజా సమస్యల మీద పడటం, ఇంకా జాగ్రత్త తీసుకోవటం, గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవటం, మూడోది కార్పొరేట్ పట్టు పెరుగుతున్న కొద్దీ ఎలా ఈయన దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడో అది చూడాలి.
సార్ వైఎస్ఆర్